రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల చేసింది బీజేపీ. మొత్తం 35 మందితో మూడవ జాబితా విడుదల చేసింది. ఇప్పటివరకు 53 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు చేసిన బీజేపీ కొద్దిసేపటి క్రితమే మూడో జాబితా విడుదల చేసింది. 35 మందితో మూడో జాబితా విడుదల చేసింది బీజేపీ. రైట్ బీజేపీ మూడో జాబితా విడుదల చేసింది. 35 మంది అభ్యర్థుల పేర్లతో మూడో జాబితా విడుదల చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, మొదటి రెండు ప్రాధాన్యత చూసుకుంటే ఈ రెండు జాబితాల్లో మొదట 52 మందిని, తర్వాత ఒకరి పేర్లని ఖరారు చేసింది. అన్ని బీసీ ప్రాధాన్యత, మహిళా ప్రాధాన్యతగా అవి రెండు జాబితాలు ఉన్నాయి. ఇప్పుడు మూడో జాబితా ఏ విధంగా ఉంది, డీటెయిల్స్ ఏంటి రాజు? ఉదయశ్రీ, సుదీర్ఘ కసరత్తు తర్వాత నిన్న రాత్రి జరిగినటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఏ విధంగానైతే అంటే తెలంగాణ ఎన్నికల్లో బరిలో ఉండడానికి మొదటి జాబితాను 52 మందితో, ఆ తర్వాత ఒకే ఒక జాబితాలో అంటే రెండో జాబితాలో ఒకే ఒక పేరును ప్రకటించినటువంటి పరిస్థితి కనిపించింది. ఫైనల్గా గతంలో 53 స్థానాలు ప్రకటిస్తే ఇప్పుడు 35 స్థానాలను బీజేపీ ప్రకటించింది. సో ఇప్పుడు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాము. ఎక్స్క్లూజివ్గా బీజేపీ ఇచ్చినటువంటి జాబితాలో అంటే ఇందులో కూడా ఎక్కువగా బీసీలకే అవకాశం ఇచ్చిరనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొదట మంచిర్యాల నుంచి ఈ లిస్టు ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. సో మంచిర్యాల నుంచి వీరబెల్లి రఘునాథ్కు ఇక టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత ఏదైతే ఆసిఫాబాద్ గతంలో అజ్మీరా ఎవరైతే ఉన్నారో ఆత్మారాం నాయక్ అతనికే ఇక్కడ టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక దాంతోపాటు బోధన్ నుంచి వడ్డీ మోహన్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఇక ఏదైతే బాన్స్వాడ ఎండల లక్ష్మీనారాయణ ఏదైతే బీజేపీలో సీనియర్ నేతగా ఉన్నారు, ఎండల లక్ష్మీనారాయణ గతంలో నిజామాబాద్లో డి శ్రీనివాస్ పైన పోటీ చేసి గతంలో ఒకసారి గెలుపొందినటువంటి లక్ష్మీనారాయణను ఈసారి బాన్స్వాడకు మార్చారు. ఇది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక దాంతోపాటు నిజామాబాద్ రూరల్ మాత్రం దినేష్ కులాచారికి ఇచ్చారు. సో ఆ తర్వాత ఏ విధంగానైతే ఇక్కడ మనం చూస్తున్నాము, మంతని నియోజకవర్గాన్ని మాత్రం చందుపట్ల సునీల్ రెడ్డికి టికెట్ను కేటాయించారు. ఇక ఇంకోవైపు మెదక్కు సంబంధించి పంజా విజయ్ కుమార్కు మెదక్ టికెట్ ఇచ్చారు. సో ఈ విషయంలో కూడా చాలామంది పోటీ పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. నారాయణ్ ఖేడ్ విషయంలో మాత్రం ఏదైతే జనవాడ సంగప్ప పార్టీలో స్పోక్స్ పర్సన్గా ఉన్నారు, సంగప్పకు నారాయణ్ ఖేడ్ టికెట్ ఇచ్చారు. ఆందోళ్ టికెట్ ఇక్కడ ఎస్సీ రిజర్వ్డ్గా ఉంది. సో ఇక్కడ నుంచి పల్లి బాబ్మోహన్కు టికెట్ ఇచ్చారు. సో బాబ్మోహన్కు మరోసారి టికెట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక మరోపక్క ఏదైతే జహీరాబాద్ నుంచి రామచంద్ర రాజనరసింహకు టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రామచంద్ర రాజనరసింహకు జహీరాబాద్ నుంచి టికెట్ ఇస్తే ఉప్పల్ నుంచి మాత్రం ఎన్వివిఎస్ ప్రభాకర్ గతంలో ఉప్పల్ నుంచి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. సో ఆ తర్వాత ఓడిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడు మళ్ళీ అదే స్థానాన్ని ఎన్విఎస్ఎస్ ప్రభాకర్కు కేటాయించారు. ఎల్బీ నగర్ సామ రంగారెడ్డికి కేటాయించినటువంటి సిచ్యువేషన్ మనకు టికెట్లో కనిపిస్తుంది. ఇక రాజేంద్ర నగర్ తోకల శ్రీనివాస్ రెడ్డి ఇతను ప్రస్తుతం జిహెచ్ఎంసీలో కార్పొరేటర్గా ఉన్నారు. రాజేంద్ర నగర్ నుంచి అతనికే తోకల శ్రీనివాస్ రెడ్డికి అటు రాజేంద్ర నగర్ టికెట్ ఇచ్చారు. చేవెళ్ళ ఈ మధ్య కాలంలోనే పార్టీలో చేరినటువంటి కేఎస్ రత్నంకు కేటాయించారు. ఇక పరిగి మాత్రం ఏదైతే బూనేటి కిరణ్ ఉన్నారో మారుతి కిరణ్ అతనికి కేటాయించారు. మరోపక్క ముషిరాబాద్ మాత్రం పూసరాజుకు కేటాయించారు. ముషిరాబాద్ అనేది చాలా కీలకమైనటువంటి నియోజకవర్గంగా చూశారు. లక్ష్మణ్ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. సో ఫైనల్గా అక్కడ పూసరాజుకు టికెట్ కేటాయించారు. ఇక మరోపక్క హైదరాబాద్లో ఉన్నటువంటి మలక్పేట్ కూడా చాలా కీలకమైనటువంటిదిగా చూశారు. అక్కడ నుంచి సామిరెడ్డి సురేందర్ రెడ్డికి టికెట్ కేటాయించారు. అంబర్పేట్ ఎవరైతే ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి పలుసార్లు అంబర్పేట్ నుంచి అతను పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ గతసారి మాత్రం కిషన్ రెడ్డి అక్కడ నుంచి ఓడిపోయారు. సో ఇక్కడ నుంచి కృష్ణ యాదవ్కు అవకాశం కల్పించారు. కృష్ణ యాదవ్ గతంలో మాజీ మంత్రిగా కూడా ఉన్నారు. సో ఏదైతే టీడీపీ ప్రభుత్వంలో కూడా ఆయన పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. కృష్ణ యాదవ్ను ఈ మధ్య కాలంలోనే బీజేపీలో చేరారు. సో ఫైనల్గా కృష్ణ యాదవ్కు అంబర్పేట్ సీట్ను కేటాయించారు. సో కీలక స్థానాలైనటువంటి ముషిరాబాద్, అంబర్పేట్ స్థానాలను కూడా ఈరోజు
ప్రకటించారు. ఇక జూబ్లీ హిల్స్ నుంచి లంకాల దీపక్ రెడ్డి ఇతనికి ప్రకటించారు. మరోపక్క సనత్ నగర్ మాత్రం మర్రి శశిధర్ రెడ్డి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. సో మర్రి శశిధర్ రెడ్డికి సనత్ నగర్ టికెట్ను కేటాయించారు. సికింద్రాబాద్ మేకల సారంగపానికి కేటాయించారు. ఇంకో పక్క ఏదైతే నారాయణపేట ఉందో నారాయణపేట మాత్రం రాతంగి పండు రెడ్డికి కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జడ్చర్ల ఏదైతే చిత్తరంజన్ దాస్ అతనికి కేటాయించారు. మక్తల్ జలంధర్ రెడ్డికి కేటాయించారు. వనపర్తి అశ్వత్థామ రెడ్డికి కేటాయించారు. ఇక అచ్చంపేట చూస్తే దేవాని సతీష్ మాదిగకు కేటాయించారు. ఆ తర్వాత షాద్ నగర్ అందే బాదయ్యకు కేటాయించారు. దేవరకొండ ఇది ట్రైబల్ అంటే ఎస్టీ రిజర్వ్డ్గా ఉంది. ఇక్కడ నుంచి కేతావత్ లాలు నాయక్ కేటాయించారు. ఇక మరోపక్క హుజూర్ నగర్ నుంచి చల్లా శ్రీలతారెడ్డికి కేటాయించారు. ఏదైతే నల్గొండ నుంచి మాదగాని శ్రీనివాస్ గౌడ్కు, ఆ తర్వాత ఆలేరు నుంచి పడాల శ్రీనివాస్. వాస్తవానికి ఈ నియోజకవర్గాల్లో బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు కూడా పోటీ పడేటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్గా ఆలేరు నుంచి పడాల శ్రీనివాస్కు టికెట్ కేటాయించారు. పరకాల నుంచి మాత్రం కాళీ ప్రసాదరావు, మొదటి నుంచి కాళీ ప్రసాదరావు పేరు వినబడింది. కాళీ ప్రసాదరావుకు పరకాల నుంచి టికెట్ ఇచ్చారు. పినపాక నుంచి మాత్రం ఏదైతే పొడియం బాలరాజుకు టికెట్ ఇచ్చారు. పాలేరు నుంచి నున్న రవికుమార్, ఏదైతే గతంలో ఖమ్మంలో జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో నున్న రవికుమార్ తెరపైకి వచ్చారు. ఆ తర్వాత ఆ అల్లర్లలో అతన్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత బీజేపీలో పూర్తి స్థాయిలో అతని పైన అంటే యువ నాయకుడిగా ఉన్నటువంటి నున్న రవికుమార్కు అక్కడి నుంచి అవకాశం కల్పించారు. ఇక సత్తుపల్లి నుంచి రామలింగేశ్వరరావుకు టికెట్ కేటాయించారు. సో ఒక సుదీర్ఘ కసరత్తు తర్వాత మొత్తం 35 మంది టికెట్లకు ప్రస్తుతం కేటాయించినటువంటి పరిస్థితి కనిపించింది. సో మొదట 53 టికెట్లు, ఇప్పుడు 35 టికెట్లు. ఓవరాల్గా కూడా మొత్తం 88 టికెట్లను 88 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. సో ఇక మిగతా అభ్యర్థుల విషయంలో మాత్రం 10 నుంచి 12 స్థానాల వరకు జనసేన పోటీ చేయబోతుంది. సో మిగతా స్థానాలను కొంత మరికొన్ని 2-3 రోజుల్లో ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు ప్రకటించినటువంటి ఈ స్థానాల్లో సైతం ఎక్కువగా బీసీలకే కేటాయించినారనేది స్పష్టంగా అర్థమవుతుంది. పార్టీలో ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి సీనియర్లతో పాటు ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో పార్టీలో చేరినటువంటి నాయకులకు కూడా ప్రాధాన్యతనిచ్చి మొత్తానికి ఏదైతే బీజేపీ ఏ విధంగానైతే ఉత్కంఠ మధ్య 3వ జాబితాను కూడా ప్రకటించింది. ఉదయశ్రీ. రాజు, మొదటి జాబితా ప్రకటించాక చాలా చోట్ల బీజేపీకి అసమ్మతి సెగ తగిలింది. చాలా చోట్ల అంటే పార్టీలో కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యం ఇచ్చారు, మొదటి నుంచి కష్టపడిన వారిని పట్టించుకోలేదు అన్న ఒక అసమ్మతి సెగ తగిలింది. ఇప్పుడు ఈ జాబితా తర్వాత, ఎందుకంటే ప్రతి నియోజకవర్గం నుంచి అభ్యర్థులు చాలా ఎక్కువ సంఖ్యలోనే పోటీలో నిలబడ్డారు, టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు. మరి ఈసారి ఈ అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత ఇట్లాంటి అసమ్మతి సెగ తగిలే అవకాశాలు ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఎస్, ఖచ్చితంగా చూస్తే చాలా నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే ఏదైతే అంటే గతంలో పార్టీలో అంటే పార్టీ పూర్తి స్థాయిలో ఎన్నడూ అంటే తెలంగాణలో ఇప్పటికీ బీజేపీ ఎన్నడూ అధికారంలోకి రాకపోయినప్పటికీ కూడా మొదటి నుంచి పార్టీలో కష్టపడి పనిచేస్తున్నాం, సో మాకు ఖచ్చితంగా అవకాశం కల్పించాలి, పార్టీ ఎటువంటి పదవులు లేకున్నా కార్యకర్తలుగా పనిచేస్తూ ఎదిగినటువంటి నాయకులు ఉన్నాము, మాకు ఖచ్చితంగా అవకాశం కల్పించాలని చెప్పి పార్టీలో ఉన్నటువంటి జూనియర్ నేతలు సీనియర్ నేతలు ప్రతి ఒక్కరూ కూడా ఆ పార్టీ అధినాయకత్వానికి మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇక్కడ సమీకరణాలను చూస్తుంటే అంటే పార్టీ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఈ మధ్య కాలంలో పార్టీని నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళకు కూడా అకామిడేట్ చేయాలనే ఆలోచన ఆ పార్టీలో కనిపించింది. కొంతమంది ఎవరైతే అసంతృప్తులుగా ఉన్నారో వాళ్ళతో ఇప్పటికే పార్టీ ప్రత్యేకంగా సంప్రదింపులు కూడా చేసింది. కానీ ఈరోజు ఇచ్చినటువంటి టికెట్ల విషయంలో కూడా ఖచ్చితంగా అసంతృప్తులు తమ వాదన వినిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే చాలా స్థానాల్లో కొత్తగా పార్టీలో చేరినటువంటి వాళ్ళకు కూడా అవకాశం కల్పించారు. ఇక మరోపక్క ఎవరైతే టికెట్లు ఆశించినటువంటి వాళ్ళు ఉన్నారో వాస్తవానికి ముషిరాబాద్ నుంచి కానీ సనత్ నగర్ నుంచి కానీ పార్టీలో సీనియర్ నేత ప్రస్తుతం హర్యానా గవర్నర్గా ఉన్నటువంటి దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మికి టికెట్ ఇస్తారనుకున్నారు. ఇందులో చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రయత్నం కూడా చేశారు.
సో దత్తాత్రేయ కూతురుకు టికెట్ దక్కలేదని చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు పార్టీలో ఉన్నటువంటి ముషిరాబాద్, అంబర్పేటలో కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు. సో వాళ్ళకు కూడా టికెట్లు దక్కలేదు. సో వీళ్ళంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తుంది. మునుగోడు లాంటి ఏదైతే కీలక నియోజకవర్గాలు ఉన్నాయో అక్కడ ఇప్పటి వరకు టికెట్ అయితే బీజేపీ అనౌన్స్ చేయలేదు. ఇలా చాలా నియోజకవర్గాలను షేర్లింగంపల్లి, మునుగోడు ఇలా కొన్ని నియోజకవర్గాలన్నింటినీ కూడా ప్రస్తుతం హోల్డ్లో పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాటన్నిటిని కూడా త్వరలోనే ప్రకటిస్తారు. సో ఎవరైతే ఇప్పటికే బీజేపీలో అంటే మొదటి జాబితా తర్వాత కూడా బీజేపీలో మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. పార్టీలో తమ వ్యతిరేకతను కూడా చూపినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈరోజు మరి ఈ జాబితా తర్వాత పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది కూడా చాలా కీలకంగా మారబోతుంది. ఏదేమైనా ఈసారి మేము బీసీ కార్డుతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నాము. సో దానికి అనుగుణంగానే బీసీలకు టికెట్లు ఇవ్వాలనుకున్నామని చెప్తున్నారు. సో అంబర్పేటలో గతంలో ఏదైతే జనరల్ సీట్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి పలుసార్లు పోటీ చేసినటువంటి ఆ స్థానం నుంచి ఒక బీసీ నేతగా ఉన్నటువంటి కృష్ణ యాదవ్కు టికెట్ ఇచ్చామని చెప్తున్నారు. సో ఈ విధంగా ఎక్కడికక్కడ బీసీలను అకామిడేట్ చేసే ప్రయత్నంలో కొందరు తమ స్థానాలను కోల్పోవాల్సి వచ్చిందని చెప్పి కూడా బీజేపీ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఓవరాల్గా మాత్రం ఈరోజు ఇచ్చినటువంటి జాబితాలో సైతం బీజేపీలో బీసీలకు పెద్దపీట వేసే ప్రయత్నం చేశారు. సో రానున్నటువంటి ఇక మిగతా అభ్యర్థుల జాబితాలో మరి ఏ విధంగా ప్రకటన చేయబోతారు, దానికి సంబంధించినటువంటి కసరత్తు ఇప్పటికే ఇతర పార్టీల నుంచి కొంతమంది నాయకులు వస్తారని చెప్పి బీజేపీ ఆశిస్తుంది. ప్రత్యేకంగా బీఆర్ఎస్ నుంచి కావచ్చు, కాంగ్రెస్ నుంచి కావచ్చు, అలా వచ్చేటటువంటి వాళ్ళకు కూడా రానున్నటువంటి సీట్లు ఇవ్వాలనే ఆలోచనలో కనిపిస్తుంది. నిన్న మునుగోడు నుంచి చలమల్ల కృష్ణారెడ్డి పార్టీలో చేరారు. సో మునుగోడు నుంచి అతనికి టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ గతంలో మొదటి నుంచి పార్టీలో పనిచేసినటువంటి వాళ్లకు సరైనటువంటి న్యాయం దక్కట్లేదనే ఒక ఆవేదన మాత్రం ప్రత్యేకంగా రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు.